శ్రీమతి లతా గారి ఆధ్వర్యంలో శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠంలో దత్తాత్రేయ జయంతి వేడుకలు. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అస్ట్రాలజర్, శ్రీ విద్య ఉపాసకురాలు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. ఏ గ్రహానికి సంబంధించిన నక్షత్రాలు ఎలా ఉంటారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఏం మార్చుకోవాలి అనేది అక్యురేట్ గా చెప్తూ ఉన్నారు. అమేజింగ్ అండి. మీ సరస్వతి, మీ గురువు యొక్క వైభవం అంతే అంటే నేర్పినటువంటి గురువులకే చెందుతుంది. అంతే 100%. అంతే. రైట్. మన రాహు నక్షత్రాల వరకు మాట్లాడేసుకున్నాం. ఇక గురువు త్రిపాద నక్షత్రాలు అని చెప్తుంటారు. ఈ గురు నక్షత్రాలకి సంబంధించిన వాళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళు ఎటువంటి మార్పులు ఖచ్చితంగా జీవితంలో చేసుకోవాలి? ఈ మూడు నక్షత్రాలు పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర, ఈ మూడు నక్షత్రాల వాళ్ళు అసలు ఎలా ఉంటారండి? తప్పకుండా అన్న, చాలా విశేషంగా ఈ నక్షత్రాల గురించి చెప్పుకుంటుంటాం. మనం నక్షత్రాల్లో పుట్టాలని అనుకుంటుంటాం, కానీ వీళ్ళు ఇప్పుడు కలియుగంలో ఎలా ఉంటారో మీకు నేను చెప్తా వివరంగా. కానీ ఎవరు కొనే బాధపడకండి, ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సిన పరిస్థితి చెప్పాలి. వాళ్ళు నేర్చుకోకపోతే, తెలుసుకోకపోతే దేనివల్ల అనుకుంటూ ఉంటాం మనం కొన్ని విషయాలు. కానీ మనం తెలుసుకుంటేనే ఓకే, ఈ విషయంలో ఇది ప్రాబ్లం ఉందా, దాన్ని మనం క్లారిటీ తెచ్చుకోగలుగుతాం. కరెక్ట్. సో నక్షత్రాల వైజ్గా వస్తే గురు మహాదశ, తర్వాత గురువు అంతర్దశలు, తర్వాత గురు బలము, ఇవన్నీ జాతకంలో చూసుకుంటే బ్రహ్మాండంగా యోగిస్తుంది. 100% యోగిస్తుంది, అంత డౌట్ లేదు. కానీ నక్షత్రాల వైజ్ వచ్చాం మాత్రం కరెక్ట్ కాదు. నక్షత్రాలు మాత్రం కాస్తంత ఇబ్బంది పడ్డేవాళ్ళే వీళ్ళు. చాలా టఫ్ పర్సన్స్ వీళ్ళంతా. ఎంతటి టఫ్ పర్సన్స్ అంటే మనం ఆలోచించేస్తే పునర్వసు నక్షత్రం తీసుకుందాం. పునర్వసు నక్షత్రంలో మిథున రాశిలో 3 పాదాలు, 1వ పాదం, 4వ పాదం వచ్చేసి మనకు కర్కాటక రాశి ఉంటుంది. ఈ 3 పాదాల్లో పునర్వసు నక్షత్రం వాళ్ళు అమ్మాయిలు, అబ్బాయిలు కానీ రఫ్ అండ్ టఫ్ ఉంటారు. ఎంత వినయ విధేయతలతో ఉంటుంది ఈ నక్షత్రం అనుకుంటామో, గురువు బృహస్పతి అంటే అలా ఉంటుంది, కానీ వీళ్ళు అలా ఉండరు. రామచంద్రమూర్తి నక్షత్రం అండి. 100% రామచంద్రమూర్తి నక్షత్రమే, కాదనట్లేదు. కానీ కలియుగ ప్రభావం ఎక్కువగా ఉంది. వీళ్ళు రఫ్ అండ్ టఫ్ గానే ఉంటారు. ఈ 3 పాదాల వాళ్ళు ఖచ్చితంగా మాటకు మాట సమాధానం చెప్తారు. చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీస్. ఆలోచనలు, వ్యవహారాలు అన్నీ తారుమారే. ఇప్పుడు నేను చెప్తున్నాను అంటే అర్థం చేసుకోండి. ఎలాంటి ఆలోచనలు ఉంటారో, ఎలా బట్టలు ఉంటాయో, ఎలా వాళ్ళు తిరుగుతారో, ఎలా ఉంటారో చాలామంది తెలుసు ఇంట్లో వాళ్ళకి, బయట చెప్పకలే. బయటికి మాత్రం మనం వీళ్ళు చాలా క్వాలిటీగా, ప్యూరిటీగా కనిపిస్తారు. అలా ఉండరని కాదు, కాకపోతే జనరల్గా వాళ్ళ ఆలోచన విధానం వేరు, డిఫరెంట్. ఏమవుతుంది, ఇలా ఈ రోజుల్లో మన ట్రెండ్ తగ్గట్టు మారాలి, ట్రెండ్ ప్రకారం మనం వెళ్ళాలి అని చెప్పే తత్వం ఎక్కువగా ఉంటుంది పునర్వసు నక్షత్రం. చాలామందిని చూసాను. పునర్వసు నక్షత్రం రాములవారి నక్షత్రం ఎంతో పవర్ఫుల్ నక్షత్రం, చాలా మంచి నక్షత్రం, చాలా బాగుంటుంది నక్షత్రం అనుకున్నా. కానీ ఈ 3 పాదాలు వాళ్ళని చూసిన తర్వాత కష్టమే వీళ్ళతోనే చెప్పి అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఏదంటే అది ఎంత పవర్ఫుల్ నక్షత్రం అయినప్పటికీ కూడా ఏంటంటే వాళ్ళ ఆలోచన విధానం అంత పవర్ఫుల్గా ఉంటుంది. అంతే, ఒక డెసిషన్ తీసుకుంటే మార్చలే వాళ్ళని. ఇప్పుడు చెడు మార్గంలోకి వెళ్ళారనుకోండి, వాళ్ళని రైట్ చేయడం పేరెంట్స్కి ఒక పెద్ద తలనొప్పి, చాలా పెద్ద తలనొప్పి. ఏం చేస్తే అవ్వదు వాళ్ళకి, సెట్ అవ్వదు వాళ్ళు, అది అలాగే వెళ్తారు. అయితే ఒక మొండితనం వాదంలోకి వెళ్ళారనుకో, ఆ మొండితనం అలాగే పెరుగుతుంది తప్ప తగ్గించుకోవాలి. ఒక వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలి, దానికి అంటే నేను చేసుకోను, ఇలా ఉంటాను, అలా ఉంటాను చెప్తే ఇంకా పేరెంట్స్కి పెద్ద టాస్క్. మామూలు టాస్క్ కాదు వాళ్ళకి, గురువులు కూడా టాస్కే. ఇలాంటి జాతకాలు చూసినప్పుడు వాళ్ళు ఏ పరిహారం చేస్తారని సమస్య లేదు. కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఖచ్చితంగా చేయించాల్సిందే, పరిహారాలు చేసుకుని మార్చాల్సిందే, మళ్ళీ చాలా కష్టపడాల్సిందే. ఎందుకంటే మంచి వారి తెలివితేటలు ఎప్పుడు కూడా మంచిగా ఉపయోగపడాలి. ఒకవేళ చెడు వాళ్ళ చేతిలోకి వెళ్ళారా వీళ్ళు చాలా ఇబ్బంది పడతాం. అలాంటి ఇబ్బంది వీళ్ళకి ఉంటుంది. కర్ణుడిని చూసాం. అవును, మనం భారతంలోని, మహాభారతం, రామాయణంలోని మన జీవితం తెలిసిపోతుంది చదువుతుంటే. కానీ ఇప్పుడు కలియుగం కనుక అవన్నీ పక్కన పడేసి మనం వీళ్ళని చూస్తాం కనుక, అమ్మాయిలు అయితే చెప్పలేదు అన్న. అస్సలు పేరెంట్స్ ముందు సాఫ్ట్గా మాట్లాడతారు, చేసే వెనక అన్ని మామూలు చెత్త పనులే, మంచి పనులు అయితే కాదు. ఇది చాలా మంది అంటే, నేను గట్టిగా మాట్లాడిన బాధపడకండి, అందరూ అని కాదు, మీరు ఉండకపోతే చాలా అదృష్టవంతులు. అంటే లగ్నం బాగున్న వాళ్ళు ఉండలేదు, మేము అలా ఉండట్లేదు అంటే చాలా అదృష్టవంతులు, చాలా మంచి వాళ్ళ కింద లెక్క. ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నేను చాలా వరకు జాతకాల్లో ఈ జాతకాల వాళ్ళనే చూస్తుంటాను. ఈ నక్షత్రం వాళ్ళే పంపిస్తుంటారు, మా అమ్మాయి పెళ్లికి చేసుకోవట్లేదు, మాట వినట్లేదు, యూఎస్లో ఉండిపోయింది, లండన్లో ఉండిపోయింది, రావట్లేదు, వెళ్ళిపోయి 10 ఏళ్ళు అయిందండి, రావాలండి, రావట్లేదండి, ఇన్ని చెప్పేవన్నీ నక్షత్రాలు ఇవి. వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని అంటే వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటాయి, చేయరు. ఇది మెయిన్. ఇక కర్కాటక రాశిలో పుట్టిన నక్షత్రం మాత్రం కాస్త చాలా మంచోళ్ళు. వాళ్ళు కాస్త మంచోళ్ళే. ఎందుకు మంచివాళ్ళు అంటే కాస్త భయం ఉన్నవాళ్ళు.
మంచి వాళ్ళు అంటే మీనింగ్ ఏంటంటే భయం ఉన్నవాళ్ళు. అంటే సమాజం పట్ల కొంచెం భయము, తల్లిదండ్రులు చెప్తే ఒక మాట వినకపోతే రేపు తల్లిదండ్రులు వినలేదన్న మాట దోషం వస్తుందేమో, ఇబ్బంది పడతామని ఇక్కడ శ్రీరామచంద్రుడు వారి నక్షత్ర లక్షణాలు కాస్త మనం చూడొచ్చు. ఓకే. పునర్వసు నక్షత్రం పుట్టిన అమ్మాయి అయినా అబ్బాయి అయినా వీళ్ళు కాస్త ఎదుటి వాళ్ళు చెప్పే దాంట్లో ఏమో ఎంతో కొంత నిజం ఉంటుందేమో అని భయంతో కొంచెం కొన్ని పనులు చేస్తారు. వీళ్ళకు ఇష్టంగా ఆయన చేయరు. వాళ్ళకున్న ఆలోచనలు, వాళ్ళకున్న డౌట్స్ మనం క్లారిఫై చేయగలిగితేనే మనం సాధించినట్టు వాళ్ళ దగ్గర. సో వాళ్ళు ఒక మార్క్స్ ఎవరి మాట అయినా సరే వాళ్ళు తీసి పడేస్తారు. అమ్మ నాన్న గురువు ఎవరైనా సరే తీసి పడేస్తారు. కానీ వాళ్ళకి నచ్చినట్టుగా మనం చెప్పామంటే నచ్చింది వాళ్ళకి అంటే చేస్తారు ఖచ్చితంగా. ఇది పునర్వసు నక్షత్రం 4వ పాదం వాళ్ళకి కొంచెం మనం ఒక 80% వరకు పాజిటివ్ తీసుకోవచ్చు. ఇక మిగతా వాళ్ళకి నేను 20% పాజిటివ్ ఇస్తాను. ఎందుకంటే మంచి వాళ్ళు ఉన్నారు అంటే దండం పెట్టచ్చు వాళ్ళకి శుభ్రంగా. చాలా మంచి వాళ్ళు, బాగా అదృష్టవంతులు వీళ్ళు ఉన్నారు. ఇక మిగతా వాళ్ళందరూ ఇలాగే ఉంటారు. నెక్స్ట్ మనం తీసుకుంటే నక్షత్రం విశాఖ. విశాఖ నక్షత్రం. ఈ నక్షత్రం చాలా రఫ్ అండ్ టఫ్ మనుషులు. మళ్ళీ రఫ్ అండ్ టఫ్. తులాలో అలా క్లారిటీ ఉన్న వాళ్ళు. మళ్ళీ తులలో 3 పాదాలు వాళ్ళు, 4వ పాదం వృశ్చిక రాశిలో ఉంటుంది. ఈ వృశ్చిక రాశిలో ఉన్న పాదం పెద్ద ఇబ్బంది కాదు, కానీ 3 పాదాలు ఇక్కడ మాత్రం సేమ్ మనకి మిథున రాశిలో ఏవైతే మనకి 3 పాదాలు ఉన్నాయో పునర్వసు, విశాఖ 3 పాదాలు, కోడళ్ళు, అల్లుళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళ అత్తగారు వాళ్ళు చెప్తారు ఎంత టఫ్ వీళ్ళు. తల్లిదండ్రులు ఒప్పుకోరు. ఎందుకంటే మంచి వాళ్ళే మా అబ్బాయి, మంచి అమ్మాయి మా అమ్మాయి అని అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ గురించి వాళ్ళు చెప్పరు. కానీ వాళ్ళకొని తెలుసు ఆ విషయం, కానీ వాళ్ళు ఒప్పుకోరు. ఈ విషయంలో చాలా రఫ్. మామూలుగా కాదు, కరాకండి. ఇది నేను చెయ్యను అంటే చేయరు అంతే. అది ఏమని చేసుకోండి, మీరు ఏమని చెప్పుకోవచ్చు, మన ఇష్టం. ఇంకా నువ్వు ఎన్ని చెప్పుకున్నా సరే నేను చేయలేని చెప్పాను కదా, ఫినిష్. ఓకే. దీంట్లో మనకి చాలా మంది అంటారు నో నేను అలా ఉండను అంటే. ఖచ్చితంగా అలాగే ఉంటారు. బట్ కామెంట్ కొంచెం గాడి పెడతారు, ఎలా పెట్టామని చెప్పేసి, ఎలా చెప్పామని చెప్పేసి. దానికి మనం ఏం చేయలేము, ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కదా. నక్షత్ర లక్షణం ఇది. విశాఖ నక్షత్రంలో అమ్మాయిలు అయితే చాలా టఫ్ అన్న, అబ్బాయిలు కాస్త మంచోళ్ళు. విశాఖ నక్షత్రం అబ్బాయిలు 3 పాదాలు వాళ్ళు, 4 పాదాల వాళ్ళు తీసుకోవచ్చు. విశాఖ నక్షత్రం 4 పాదాల వాళ్ళు అబ్బాయిలు చాలా మెతక, పేరెంట్స్ని చాలా గౌరవిస్తారు, వైఫ్ దగ్గర ఏమనరు, మీ ఇష్టం అని చెప్పేసి అంటారు. కానీ అమ్మాయిలు మాత్రం చాలా టఫ్. ఎంత టఫ్ అంటే ఇంకా మనం చెప్పక్కర్లేదు. వాళ్ళు వచ్చి మొగరాయిలు లాంటి వాళ్ళే పిల్లలంతా. ఇది వాళ్ళు ఆడపిల్లలు. మగపిల్లల విషయంలో వచ్చేప్పటికి వీళ్ళకి గ్రోత్ ఉండదు. విశాఖ నక్షత్రం పుట్టిన అబ్బాయిలకి హై గ్రోత్ ఏమి ఉండదు, చాలా తక్కువ. ఎంత చేసినా వీళ్ళు ఇండిపెండెన్స్ అనేది రాదు వీళ్ళకి, డిపెండ్స్ అవి అయ్యే ఉంటారు. ఎంత సాధించాలనుకున్నా, ఎంత ఎదురున్నా సరే దాంట్లో వీళ్ళకి 50% వస్తుంది. ఇది విశాఖ నక్షత్రంలో చేసుకున్న వాళ్ళ పాపం దురదృష్టం ఒక విధంగా చెప్పాలంటే. ఇది మెయిన్. ఇక మనం పూర్వభాద్ర నక్షత్రం. వీళ్ళు చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీస్, అబ్బాయిలు అమ్మాయిలు. ఇప్పుడు మనం ఇక్కడ పునర్వసు అమ్మాయిలు, మిథున రాశిలో ఉన్న అమ్మాయిలు చాలా టఫ్, అబ్బాయిలు కొంచెం పర్లేదు. మళ్ళీ అలాగే మనకి తులారాశిలో విశాఖ నక్షత్రం 3 పాదాలు అమ్మాయిలు చాలా టఫ్, అబ్బాయిలు కొంచెం పర్లేదు. పూర్వభాద్ర తీసుకొచ్చిన అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు టఫే. ఇద్దరు టఫే, మామూలుగా ఉండదు, చాలా స్ట్రాంగ్ గా ఇస్తారు. మళ్ళీ మనుషులు ఎంత సేవ చేస్తారంటే వాళ్ళ సేవకి మనం ఫిదా అయిపోతాం. అరే ఇంత బాగా, ఇంత మంచి సేవ, ఇంత మంచి వాళ్ళ వీళ్ళు, ఇంత బ్రహ్మాండంగా చేస్తారా అని చెప్పి అనుకుంటాం. కానీ లోపల మాత్రం చాలా రఫ్ అండ్ టఫ్ అనమాట. అంటే కోపం వస్తే మాట్లాడితే 4 పాదాలు ఇంకా నువ్వు ఏ పదం లెక్కేసుకుని 4 పాదాలు నేను రాస్తున్న పదం కూడా లెక్కేసుకోవాలి. మొత్తం 4 పాదాలు ఫేస్ టు ఫేస్ చెప్పేస్తారు, అడిగేస్తారు, అన్ని అడిగేస్తారు. మొహమాట ఉండదు, నీకు అన్ని ఇచ్చే విశ్వాసం లేదు, నీకు విశ్వాసం లేదని చెప్తుంటారు. మళ్ళీ పైగా ఏదో చిన్న చేసే సరే వాళ్ళు నీకు విశ్వాసం లేదు, అందుకే చెప్పావు అన్ని విషయాలు అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడితే గట్టిగా తిడతారు కూడా. అసలు మనం భరించలేం. అదే బయట వాళ్ళకి అసలు ఆ నోట్లో నాలుగు లేనట్టు ఉంటారు. ఎంత మంచి వాళ్ళండి వీళ్ళు, అసలు ఇలాంటి వాళ్ళు ఉండాలి మనకి అని చెప్పేసి అన్నట్టే ఉంటారు. అంటే చాలా సర్వీస్ మోడ్ బాగుంటుంది. ఎంత సర్వీస్ మోడ్ చేస్తారో అంత కోపము, అంత పట్టుదల, ఆవేశం వస్తే ఆపుకోకుండా మాట్లాడే తత్వం అవన్నీ వస్తాయన్నమాట. ఇంకంటే ఒక రుద్రతాండవం చేసినట్టే వీళ్ళకి కోపం వస్తే. ఏంట్రా బాబు ఇంత వీళ్ళు ఇలా ఉండే క్యారెక్టర్ అని తెలియదు ఎవరికి. అంత క్యారెక్టర్ ఓన్లీ వైఫ్ కానీ అయితే పేరెంట్స్ కానీ తెలుస్తుంది. అలాగే హస్బెండ్స్ ఉంటే వైఫ్ గురించి హస్బెండ్ తెలుస్తుంది. మా ఆవిడ నన్ను రోగులు మొత్తం ఉతికేసి బయటకు వచ్చి మా ఆయన నన్ను కొట్టేది చెప్తుంది. అంటే ఇంత క్లారిటీగా ఎందుకు చెప్తే చాలా చాలా జాతకాలు అలా చూసాను కనుక చెప్తున్నాను. మీరు అలా లేకపోతే హ్యాపీగా సంతోషంగా మీకు ఆ దేవుడు ఆ వరం ఇవ్వలేదని హాయిగా సంతోషంగా ఉండండి దయచేసి. ఎందుకంటే అలా లేదని మాత్రం కొట్టేయకండి. నిజంగా ఉన్నారు ఇలా చాలా మంది ఉన్నారు నాన్న. నేను చూసిన జాతకాలు మాక్సిమం జాతకాలు ఈ ఉన్న నక్షత్రం ఇదే నాకు చాలా ఇష్టం.
ఈ నక్షత్రం మీద అనాలిసిస్ చేయడంలో ఫస్ట్ నేను ప్రారంభం చేసేది గురు నక్షత్రం. గురు నక్షత్రాలతో ఎందుకంటే గురువుతో ప్రారంభం కదా ఏదైనా సరే. ఆ, ఆ. అసలు ఈ నక్షత్రాలు ఫాలో అయినప్పుడు నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి షాక్ అయిపోయేదాన్ని. సరే అసలు మైండ్ పనిచేసేది కాదు. ఇంత ఏ లెక్క వేసినా సరే ఎందుకు వీళ్ళు ఇలా ఉన్నారు అనేది నాకు చాలా డిఫరెంట్ గా ఆలోచించేదాన్ని. ఎంత డిఫరెంట్ ఆలోచిస్తే సరే సెట్ అయ్యేది కాదు. మళ్ళీ మనుషులు చూడగానే మళ్ళీ మారిపోయేది. కానీ వాళ్ళ తత్వాలు చదివినప్పుడు వాళ్ళ పేరెంట్స్ చూసినప్పుడు ఈ నక్షత్రం ఇలా ఉండి వీళ్ళు ఇలా ఉంటారంటే 100% మా ఇంట్లో మా అమ్మాయి అలాగే ఉంటుందండి. అందుకే మా అమ్మాయి ముందు తీసుకొచ్చే జాతకం చూపించడానికి. ఎందుకంటే మళ్ళీ నేను చెప్పాను అబద్ధం చెప్పంటుంది. అందుకే మీరు చెప్పాను మా అమ్మాయి మార్చుకుంటుంది అని చెప్పి తీసుకొచ్చేవాళ్ళు. అప్పుడు ఫైనలైజ్ అయింది. అయితే ఏంటంటే దీంట్లో లగ్నం వైజ్ లగ్నంలో శనేశ్వరుడు ఉన్నా, లగ్నంలో గురువు ఉన్నా, లగ్నంలో గురువు ఉంటే చాలా స్ట్రాంగ్, ఇంకా స్ట్రాంగ్ అయిపోతారు. లగ్నంలో శనేశ్వరుడు ఉన్నా, లగ్నంలో మా శుక్రుడు ఉన్నా కొంచెం వీళ్ళు చాలా సాఫ్ట్ నేచర్ వస్తారు. సాఫ్ట్ గా అసలు అలాంటి లక్షణాలు ఏం కనిపించకుండా మొత్తం కవర్ అయిపోతుంది. లేకపోతే మాత్రం ఖచ్చితంగా డెఫినెట్ గా 99% ఇలానే ఉంటుంది అన్న, మొహమాటమే లేదు ఇది. రైట్. అయితే ఈ 3 నక్షత్రాల వాళ్ళు ఏమేమి మార్చుకోవాలి, ఏ దేవతారాధన చేసుకోవాలి? మార్చుకోవాల్సిన విషయం ఖచ్చితంగా భక్తి ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే వీళ్ళు గురు నక్షత్రము. ఇప్పుడు చెప్పే ఆయన ఎవరు? ఇప్పుడు ఎవరైనా ఒక పండితురాలు కొడుకు పండితురాలు కూతురు కానీ, ఒక పండితురాలు ఆవిడ కింద ఇప్పుడు నా కొడుకు నా కూతురు రఫ్ అండ్ ఉంటే మీ అమ్మగారు అవుతారు, నువ్వు ఇలా ఉంటే ఏంటి అసలు అని అంటారు కదా. అలాగే గురు నక్షత్రాలన్నీ కూడా భక్తి మార్గంలో ఎక్కువ ఉండాలి వీళ్ళు. ఏదో ఒక దేవుడిని దైవారాధనని పాటించడము, అన్నిటికన్నా తల్లిదండ్రులని బాగా గౌరవించడం, తల్లిదండ్రులకి ప్రతిరోజు నమస్కారం చేసే బయటకు వెళ్ళాలి వీళ్ళు. అలా వీళ్ళకి లైఫ్ సక్సెస్ అవుతుంది. కింద కాలు ముగ్గుతాం మళ్ళీ పైన తిట్టేస్తాం అంటే కుదరదు. అసలు దండం పెడతారా, బయట దండం పెడతారు ఖచ్చితంగా. మళ్ళీ కోపం వస్తే తిట్టేస్తాను, నా ఇష్టం, నా ఆవేశం ఎవరు చూపించాలి చూపిస్తాను, చేయకూడదు. వీళ్ళు తల్లిదండ్రులు చాలా గౌరవంగా చూడాలి. వీళ్ళకి ఫస్ట్ గురువు ఎవరంటే తల్లిదండ్రి, తర్వాత దేవుడు. ఈ 3 వీళ్ళని మార్చుకుంటే వీళ్ళ జీవితంలో సక్సెస్ అనేది వస్తుంది. సో అబ్బాయిలు విశాఖ నక్షత్రంలో వాళ్ళకి కెరియర్ వైజ్ సెటిల్ అవ్వదు ఎప్పుడు కూడా. కెరియర్ చాలా ఇబ్బంది వీళ్ళకి. వివాహాలు కూడా అవ్వవు చాలా మంది అబ్బాయిలకి. ఎందుకంటే వీళ్ళు మాట్లాడే మాటలు వీళ్ళు చూడడానికి ఒకలాగా ఉంటారు, వీళ్ళు మాట్లాడేదంతా సాఫ్ట్ నేచర్లో వెళ్ళిపోతుంది. అవతల వాళ్ళకి అది నచ్చదు. సో అబ్బాయిల విషయంలో వచ్చినప్పటికి జాతకం ఒకసారి పర్సనల్గా చూపించుకోండి. దాన్ని బట్టి పరిహారం లైఫ్ లాంగ్ చేసుకుని చెప్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పేసి అర్థం అవ్వదు, లగ్నాలు డిఫరెంట్ ఉంటాయి కదా, లగ్నాలు బట్టి చెప్పచ్చు. అది విషయం. ఇన్ జనరల్ గా దేవతారాధన తల్లిదండ్రులను ఆరాధించుకుంటూనే, అంటే వాళ్ళని గౌరవిస్తూనే ఏ దేవతారాధన మస్ట్ అండ్ షుడ్ గా చేయాలి? వీళ్ళు తల్లిదండ్రులు ఆరాధిస్తారన్నా ఖచ్చితంగా దేవతారాధన చేసినట్టు వీళ్ళు చేసినట్టు. ఎందుకంటే వీళ్ళకి భగవంతుడు అనుగ్రహంతో పుట్టారు వీళ్ళు. గురు నక్షత్రాలు అంటే ఇప్పుడు నవగ్రహాలు ఒక్కొక్కరు ఒక్కొక్క స్థానంలో ఎందుకు అంటే మనకి పుణ్యఫలం ఉంది జాతకంలో. బాగా పుణ్యఫలం ఉన్న వాళ్ళు గురు నక్షత్రాల్లో, చంద్ర నక్షత్రాల్లో ఆ సంతోషాన్ని ఆనందం పంచాలన్నమాట వచ్చిన వాళ్ళు. సో ఎప్పుడైతే వీళ్ళు దాన్ని వదిలేసుకొని అది మర్చిపోయి దాన్ని పక్కన పడేసి పాపమే ఎక్కువ చేస్తున్నారు అనుకో, అప్పుడు వాళ్ళకి ఇంకా మళ్ళీ ఆ ఫలితం రాదు. వీళ్ళు తల్లిదండ్రులు ప్రేమగా చూడడము, తల్లిదండ్రులు చెప్పిన మాట వినడము, తల్లిదండ్రులు ఏం చెప్తే అది చేస్తూ వెళ్తే మాత్రం 100% వీళ్ళ లైఫ్ లో సక్సెస్ అవుతారు. ఇంకా దేవతారాధన అంటే వీళ్ళకి దేవుళ్ళు అంటే తల్లిదండ్రులే, ఇంతే చేయాలన్న. చాలా అద్భుతంగా తెలియజేశారండి. చాలా చక్కగా అంటే ఈ నక్షత్రాల వాళ్ళతో ఒకవేళ మనకి రిలేషన్స్ ఉన్నా, మనకు తెలిసిన వాళ్ళు ఉన్నా కరెక్టే కదా పాయింట్స్ అనిపించేలాగా అంత యాక్యురేట్ గా చెప్తాను. ఇక నెక్స్ట్ వీడియోలో శని పాలిత నక్షత్రాల గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.